Hi viewers, welcome to Markets at 11 AM. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మార్కెట్స్ ఈ రోజుని నెగటివ్ నోట్ తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్స్ వీక్ గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మార్నింగ్ ప్రారంభించిన లెవెల్స్ ని కూడా నిలబెట్టుకోలేకుండా అక్కడి నుండి కూడా మార్కెట్స్ ఒక డౌన్ ట్రెండ్ లోకి రావడం మనం చూస్తున్నాము. మన మార్కెట్స్ తో పాటుగా గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకున్నట్లయితే వీక్ గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఏషియన్ క్యూస్ అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్ కి 71 పాయింట్స్ అప్ సైడ్ తో 36,649 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అరౌండ్ 162 పాయింట్స్ నెగిటివ్ గా 36,416 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ప్రీవియస్ క్లోజింగ్ కి అరౌండ్ 12 పాయింట్స్ డౌన్ సైడ్ తో 10,949 కీ లెవెల్ వద్ద నియర్లీ కీ లెవెల్ 10,950 కి చేరువలో ఓపెన్ అవడం మనం చూసాము. బట్ కాసేపటికే కూడా అక్కడ నుండి కూడా డౌన్ ట్రెండ్ లోకి రావడం చూస్తున్నాము. నిఫ్టీ ప్రస్తుతం ఒక 54 పాయింట్స్ అప్ నెగిటివ్ గా 10,907 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ కి 7 పాయింట్స్ డౌన్ సైడ్ తో 27,526 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ కనుక చూస్తే 77 పాయింట్స్ నెగిటివ్ గా 27,456 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే బాగా కరెక్ట్ అవుతూ కంప్లీట్ సెల్లింగ్లో మనం చూస్తున్నాం. మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. అడ్వాన్సెస్ చూసుకున్నట్టయితే 498గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ అరౌండ్ 1,113గా ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే సన్ఫార్మా 4.96%, నియర్లీ 5%, కోటక్ మహీంద్రా 2.5%, గెయిల్ 1.88%, హెచ్పిసిఎల్ 1.5% అండ్ బీపీసీఎల్ 1.5% వరకు పాజిటివ్ వేస్లో మోవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్లో చూసుకున్నట్టయితే వేదాంత 3.17%, M&M 2.84%, టాటా స్టీల్ 2.70%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.62% అండ్ హిందాల్కో 2.5% వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఏషియన్ క్యూస్ అన్నీ కూడా వీక్గా మూవడం చూస్తున్నాము. నికై 137 పాయింట్స్, ట్రైటమ్స్ 11 పాయింట్స్ అండ్ హ్యాంగ్సింగ్ 309 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 109 పాయింట్స్, కొస్పీ 13 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ ఒక 20 పాయింట్స్ వరకు కూడా నెగిటివ్ వేస్లో మూవడం చూస్తున్నాము. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూస్తే ప్రస్తుతం అరౌండ్ 29 పాయింట్స్ నెగిటివ్గా 10,933 ఆ రేంజ్లో ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తోంది. ఇక రూపీ చూస్తున్నట్టయితే 71.22 వద్ద ఈరోజు మార్జినల్లీ హయ్యర్ సైడ్తో డేని రూపీ స్టార్ట్ చేసింది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే అజంతా ఫార్మా 2.12%, పెట్రోనెట్ ఎల్ఎన్జీ 2% అండ్ ఇండియన్ బ్యాంక్ 1.5% మధ్య సైడ్లో అవుతున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే రూబీ మిల్స్ 13.5%, ప్రభాత్ జైరీ 9%, ఫిలిప్స్ కార్బన్ 5% అండ్ బోరోసిల్ గ్లాస్, ఎక్సెల్ లాంటి స్టాక్స్లో కూడా ఒక 5% వరకు అప్ మూవ్ అనేది కొనసాగడం చూస్తున్నాము. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడీకి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకున్నట్లయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే ఫ్లాట్ నోట్తో ఈరోజు కొంతవరకు ఫ్లాట్ టు నెగిటివ్ మోడ్లోనే మార్కెట్స్ డేని స్టార్ట్ చేస్తాయి. బట్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే ప్రారంభించిన లెవెల్స్ని కూడా నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి కూడా ఒక కంప్లీట్ డౌన్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో రావడం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్పై విశ్లేషణ అంటారు మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై. మన నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ వరకు కూడా కరెక్ట్ అవ్వడం అనేది మనం గమనిస్తున్నాము. సో ఓవరాల్గా మీ విశ్లేషణ అంటారు? సో నిన్న చార్ట్ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే ఇదే లెవెల్ నుంచి బౌన్స్ రావడం అంటే 10,900 దగ్గర నుంచి ఓపెన్ అయ్యి అక్కడ నుంచి 10,980 వరకు వెళ్ళినప్పటికీ ఈరోజు మళ్ళీ ఆ ఓపెనింగ్ లెవెల్ని కోల్పోయింది. కాబట్టి నిన్న వచ్చిన ఏదైతే బౌన్స్ ఉందో అది ఫెయిల్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంకా కన్ఫర్మేషన్ రావాలి అంటే 10,900 కింద నిఫ్టీ సస్టైన్ అయితే ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి 10,900 అనేది ఒక కీలకమైన లెవెల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో 27,400 ఇంట్రాడే ఫస్ట్ సపోర్ట్గా భావించాల్సి ఉంటుంది. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడున్న సెల్లింగ్ ప్రెజర్ ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.
సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గరలో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. సో మనకి ఏషియన్ మార్కెట్స్ని కనుక గమనించినట్టయితే నిన్న ఏదైతే రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడిందో దానికి కన్ఫర్మేషన్గా ఈరోజు కన్ఫర్మేషన్ రావడం చూస్తున్నాము. సో మనకి హ్యాంగ్సెంగ్ కానీ నికాయ్ కానీ మేజర్ ట్రెండ్ రివర్సల్ కన్ఫర్మేషన్ ఈరోజు వస్తుంది. సో మన మార్కెట్లో కూడా ఇదే ట్రెండ్ రివర్సల్ ఫార్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దానికి మనకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే 10,900 కింద నిఫ్టీ సెటిల్ అయితే కనుక 10,856 దగ్గర ఫస్ట్ నెక్స్ట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఆ 10,850 కనుక నిఫ్టీ కోల్పోతే మనకు కూడా కన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక వీలైనంత వరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడమో లేకపోతే ఎక్స్పోజర్ తగ్గించుకోవడం అన్నది చేయాల్సి ఉంటుంది. ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెష్గా షార్ట్ సెల్లింగ్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక 10,850 కింద తీసుకోవడం ఒక బెటర్ స్ట్రాటజీ అనుకోవచ్చు. ఎందుకంటే మనకు దాని కింద నిఫ్టీ బ్రేక్డౌన్ అయితే కనుక కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి దాని కింద బ్రేక్డౌన్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేసి దాని కింద వచ్చిన తర్వాత ఫ్రెష్గా షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. సెక్టోరల్ వైజ్గా గమనిస్తే ఈరోజు మెటల్ సెక్టర్ ఎక్కువగా ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో మెటల్ సెక్టర్ అండ్ ఇంకొకటి ఆటో సెక్టర్, ఈ రెండు సెక్టర్స్లోనూ అమ్మకాలు ఒత్తిడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. లాస్ట్ ఫ్యూ డేస్లో ఏదైతే వీక్గా ఉన్న ఫార్మా సెక్టర్ ఈరోజు స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో మనకి సన్ ఫార్మాని గమనిస్తే సన్ ఫార్మా లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం. అప్పుడు మనం లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే చెప్పుకోవడం జరిగింది సన్ ఫార్మాలో బుల్లిష్ డైవర్జెన్స్ ప్యాటర్న్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి సో దానికి అనుగుణంగానే సన్ ఫార్మాలో బౌన్స్ రావడం చూస్తున్నాం. సో ఇంకా కొన్ని స్టాక్స్ కొద్దిగా అంటే ల్యూపిన్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ వాటిల్లో కూడా రాబోయే రోజుల్లో అప్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎగ్జెప్ట్ ఫార్మా సెక్టర్ వదిలేస్తే మిగతా సెక్టర్స్ అన్నిట్లోనూ సెల్లింగ్ ప్రెజరే కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వీలైనంత వరకు లాంగ్ ఎక్స్పోజర్ని తగ్గించుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ కూడా తీసుకున్నాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి కిరణ్. హలో. ఓకే, నమస్తే మేడం. నమస్తే కిరణ్, అడగండి. నేను ఫ్యూచర్గా బై చేసాను మేడం. మంత్లీ రిస్క్కి 50 రూపీస్లో బై చేశాను. సేల్ అని? అవును సార్, సేల్ ఈ మంత్లీ రిస్క్కి 50 రూపీస్లో బై పొజిషన్ ఉంది. రిస్క్ చేసుకోమంటారు లేకపోతే ఒక 2 డేస్ వెయిట్ చేయమంటారు సార్? ఒకసారి పొజిషన్ సో సేల్ 49 కీలకమైన సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసినప్పుడు వీక్నెస్ ఇంకా కొనసాగే ఛాన్సెసే ఉన్నాయండి. మీరు ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి ఆ లాంగ్ పొజిషన్స్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. కవర్ చేసుకోండి, ఎగ్జిట్ అవ్వడమే బెటర్ స్ట్రాటజీ. ఎందుకంటే 49 బ్రేక్ డౌన్ చేసి ప్రస్తుతం 47.75 దగ్గరలో ట్రేడ్ అవుతుంది స్పాట్ లెవెల్స్లో. సో ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ డౌన్ అవుతుందో అది ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ మూమెంటం రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకా హోల్డ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. మీ లాస్ అనేది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి వీలైనంత వరకు ఇంట్రాడేలో ఏదైనా చిన్న బౌన్స్ వస్తే ఎగ్జిట్ అవ్వండి, లేదంటే ప్రజెంట్ లెవెల్స్లోనే ఎగ్జిట్ అవ్వడం ఉత్తమం అని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాము. ఖమ్మం నుండి రవి. హలో. ఓకే. స్ట్రే ఇన్ఫ్రా 73లో ఉన్నాయండి. స్ట్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 72లో. ఓకే, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ యూతోనా లాంగ్ టర్మ్ కా? ఓకే. చూడండి, మీరు చెప్పిన స్టాక్స్ అన్నీ కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా బౌన్స్ అవ్వడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది. ఇది బన్సాల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే సో ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. వీలైనంత వరకు ఏదైనా మీ బయింగ్ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వండి తప్ప ఫ్రెష్గా యాడ్ చేయకండి. మార్కెట్స్ కూడా ఇప్పుడు ఈరోజు కొద్దిగా మేజర్ రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సో అది కనుక ఏర్పడితే మీరు చెప్పిన స్టాక్స్లో షార్ట్ టైంలో కొద్దిగా కరెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు యావరేజ్ చేయాలి అనుకుంటే రెయిన్ ఇండస్ట్రీస్లో కానీ స్ట్రే ఇన్ఫ్రాలో లోయర్ లెవెల్స్ వస్తే మీరు యావరేజ్ చేసుకోండి. కాకపోతే ఈ కరెంట్ లెవెల్స్లో మాత్రం కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి రవి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే రవి, అడగండి. ఐసిఐసిఐ బ్యాంక్ 375 కాల్ ఆప్షన్, సిప్లా 520 కాల్ ఆప్షన్ మేడం. సిప్లా 525 అండి. అది ఇంకా డౌన్ సైడ్ ఎంత వస్తుందండి? సిప్లా డౌన్ అవుతుంది
ఉంది కదా. ఓకే ఐసిఐసిఐ బ్యాంక్ 375 కాల్ వస్తుంది. ఓకే 5 రూపీస్లో తీసుకున్నాం. సిప్లా కాల్ ఆప్షన్ ఎక్కడైనా 350. సిప్లా 525 కాల్. చూడండి, ఐసిఐసిఐ కాల్ ఆప్షన్ల నుంచి అయితే బయటకు రమ్మని చెప్తానండి. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక మేజర్ టాప్ అన్నది ఫామ్ అయినట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి 385 కింద ఉన్నంత వరకు ఐసిఐసిఐ బ్యాంక్లో వీక్నెస్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు గమనిస్తే 369 అన్నది కీలకమైన సపోర్ట్, దాన్ని ఒకసారి బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఇది ఇంకా డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఐసిఐసిఐ బ్యాంక్లో 375 కాల్ ఆప్షన్ మీకు పెద్దగా బెనిఫిట్ అనేది రాకపోవచ్చు. వీలైనంత వరకు మీరు దాంట్లో నుంచి బయటకు రమ్మని చెప్తాను. ఎగ్జిట్ పొజిషన్ తీసుకోండి కాల్ ఆప్షన్స్లో నుంచి. అదేవిధంగా సిప్లా విషయానికి వస్తే అండ్ సిప్లా ఆల్మోస్ట్ ఒక 500 దగ్గర బాటమ్ ఫార్మేషన్ చేయడానికి కనిపిస్తూ ఉంది. మీరు 520 కాల్ ఆప్షన్ బై చేస్తున్నారు. సో ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 520 దగ్గరలో ఉంది. సో మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. నా ఉద్దేశంలో ఇది ఒకసారి ఈ కన్సాలిడేషన్ జోన్ నుంచి బయటకు వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 520ని బ్రేక్అవుట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా టైం ఉంది కాబట్టి మీరు సిప్లా కాల్ ఆప్షన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్ కాల్ ఆప్షన్ల నుంచి మాత్రం బయటకు రమ్మని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి శ్రీనివాస్. హలో. హలో, 9880 పుట్టుందండి, 23 తీసుకున్నాను. 80 పుట్టా అండి? 880. ఓకే 885 ఉంది ప్రజెంట్ ప్రైస్. సో మైంట్రీ విషయానికి వస్తే 909, 910 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొంటా ఉంది. అక్కడ నుంచి నిన్న ఒక బేరిష్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. 80 పుట్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ మళ్ళీ ఒక సెకండ్ హాఫ్లో ఒక బేరిష్ ఫార్మేషన్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు ఇంట్రాడేలో వచ్చేసి మీకు 80 దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి 80 బ్రేక్ డౌన్ అయితే 870 వరకు డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఐటీ సెక్టర్ కొద్దిగా వీక్గానే ఉంది కాబట్టి మీరు 80 పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాము. సురేష్ ఫ్రమ్ వరంగల్. హలో. ఓకే సెకండ్ స్టాక్ ఏమన్నారు? జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 72. ఇది షార్ట్ టర్మ్ కండి? 6 months. ఓకే. న్యూ ఇండియా ఎక్కడ అన్నారు? న్యూ ఇండియా ఇన్సూరెన్స్ 3 months. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 72. సార్ మీరు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ పీక్ లెవెల్ దగ్గర తీసుకున్నారు కాబట్టి కొద్దిగా డౌన్ సైడ్లో మీకు రిస్క్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. నా ఉద్దేశంలో ఇది 170, 180 మధ్యలో ఒక బేస్ ఫామ్ చేయడానికైతే ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతానికి ఓవర్సోల్డ్ పొజిషన్లో ఉంది. ఈ కొద్దిగా రిజల్ట్స్ వరకు వెయిట్ చేయండి. రిజల్ట్స్ కనుక కొద్దిగా పాజిటివ్గా వస్తే బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే 6 months, 1 year మీరు హోల్డ్ చేయగలిగితే ఏదైనా టెక్నికల్ బౌన్స్ వస్తే ఇది ఫస్ట్ 240, 250 వరకు బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీ బయింగ్ ప్రైస్ 6 monthsలో రాకపోవచ్చు. మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే కనుక అది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నా ఉద్దేశంలో ఒకసారి ఇది 240, 250 వరకు బౌన్స్ వస్తే ఆ బౌన్స్ దగ్గర ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ విషయానికి వస్తే మాత్రం మీరు 72 దగ్గర బై చేస్తున్నారు. 72 అన్నది 72, 74 రెసిస్టెన్స్ రేంజ్గా చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో ఆ 72, 74 రెసిస్టెన్స్ని క్రాస్ చేయలేకపోవచ్చు. కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం అనేది కొనసాగించాలి. కోసం హోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు డౌన్ సైడ్లో 63 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. సో 63 పైన ఉన్నంత వరకే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒకసారి 63 కనుక కొద్దిగా బ్రేక్ డౌన్ అయితే కొద్దిగా వీక్నెస్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి 2 పొజిషన్స్లోనూ. నెక్స్ట్ కాల్ చూద్దాము. విజయవాడ నుండి వెంకటేశ్వరరావు. హలో, చెప్పండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. అశోక్ లేదండి, సూర్య పర్మ
అశోక్ లీలాండ్ M&M లాంగ్ టర్మ్ కండి. ఓకే, చూడండి అశోక్ లీలాండ్ ఈ రేంజ్లో మీరు కొనొచ్చా అంటే కొనొచ్చండి. నా ఉద్దేశంలో అయితే ఇది డబుల్ బాటమ్ ఫార్మేషన్కి దగ్గరలో ఉంది. సో 80 రూపీస్ జర స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపిస్తూ ఉంది. ఈ జోన్ దగ్గర కొద్దిగా మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కనుక ఇక్కడ ఇది ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి అశోక్ లీలాండ్. ఇక్కడ నుంచి బౌన్స్ వస్తే నెక్స్ట్ కొద్దిగా కన్సల్టేషన్ జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే లోయర్ లెవెల్స్లో ఒక బేస్ ఫామ్ చేయాలంటే కొద్దిగా కన్సల్టేషన్ జరిగిన తర్వాత ఫస్ట్ టార్గెట్గా 120 వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా అశోక్ లీలాండ్ని బై చేసుకోవచ్చు. సువెన్ లైఫ్ సైన్సెస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇది ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు దీంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 180 నుంచి 200 మధ్యలో లేదంటే 180, 170 ఆ మధ్యలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ జోన్ వచ్చినప్పుడు మీ బయింగ్ అనేది బిగిన్ చేసుకోండి. సో లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా వీక్నెస్లో ఉండే అవకాశం ఉంది సువెన్ లైఫ్ సైన్సెస్. సో సువెన్ లైఫ్ సైన్సెస్ బై అండ్ డిప్స్ అని చెప్తాను. M&M విషయానికి వస్తే M&Mలో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు దీంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 650 నుంచి 640 ఆ జోన్ వస్తే ఆ జోన్ దగ్గర మీరు బయింగ్ అనేది బిగిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి అజయ్. హలో, నమస్తే మేడం. నమస్తే అజయ్, అడగండి. సార్ మేడం ఎఫ్ఎండోలో జెటేఎస్ 273.50లో స్టార్ట్ ఉంది. కన్ఫర్మా 410లో స్టార్ట్ ఉంది. ఓకే ఓకే అండి. సన్ఫార్మా షార్ట్ పొజిషన్ నుంచి అయితే బయటకు రమ్మని చెప్తారండి. సన్ఫార్మా స్ట్రాంగ్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో సన్ఫార్మా షార్ట్ సెల్లింగ్ పొజిషన్ మీరు ఫ్యూచర్స్లో తగ్గించుకోండి. జెట్ ఎయిర్వేస్ విషయానికి వస్తే జెట్ ఎయిర్వేస్ మేజర్ సపోర్ట్ లెవెల్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే స్ట్రాంగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. సో మీరు షార్ట్ పొజిషన్ ఉంటే కనుక తగ్గించుకోండి. ఇది ఒకవేళ 285 కనుక బ్రేక్అవుట్ వస్తే జెట్ ఎయిర్వేస్లో నెక్స్ట్ మళ్ళీ 300 వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికైతే మీరు షార్ట్ సెల్ ఉంటే 285 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఓకే, నీ కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. ఆల్టర్నేటివ్గా రమ్య మెయిల్ చేశారు. మారుతి 8000లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. కరెంట్ లెవెల్లో యావరేజింగ్ ఏమైనా వెళ్ళమంటారా లాంగ్ టర్మ్ మీతో? జేకే పేపర్ 172లో హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఇది షార్ట్ టర్మ్ వ్యూతో కంటిన్యూ చేయమంటారన్నాడు. ఫస్ట్ ఏమన్నారు? మారుతి 8000లో, మారుతి సుజుకి 8000లో హోల్డ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్కి హోల్డ్ ఆర్ సెల్ అని హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారని అడుగుతున్నారు. జేకే పేపర్ 172 షార్ట్ టర్మ్ వ్యూతో హోల్డ్ ఆర్ నాట్. అండ్ అదానీ పోర్ట్స్ 200 హోల్డ్ ఆర్ సెల్. సో జేకే పేపర్ 172 దగ్గర మీరు లాంగ్స్ బిల్డప్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ మీరు పీక్ లెవెల్ దగ్గర బై చేస్తున్నారండి మీరు. అందుకని అంటే రీసెంట్ అయ్యే దీనికి ఆల్ టైమ్ అయ్యే దగ్గరకు వచ్చేసి 180, 185 ఆ జోన్ దగ్గరలో ఉంది. మీరు 175 అంటే ఆల్మోస్ట్ పీక్ లెవెల్లో మీరు బై చేస్తున్నారు కాబట్టి కొద్దిగా డౌన్ సైడ్ రిస్క్ ఉంది. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. యావరేజ్ మాత్రం ఈ లెవెల్లో చేయకూడదు. కొద్దిగా కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు యావరేజ్ చేయాలనుకుంటే కొద్దిగా 120 దగ్గర నుంచి 100 జోన్ వస్తే అక్కడ మీరు యావరేజ్ చేసుకోండి జేకే పేపర్లో. అదానీ పోర్ట్స్ ఆల్మోస్ట్ 200 దగ్గర మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకుని ఉంటే కనుక అదానీ పోర్ట్స్ ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ అన్నా బుక్ చేసుకోండి. కొద్దిగా మళ్ళీ ఇది రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. హయ్యర్ లెవెల్స్ అంటే 435 రీసెంట్ అంటే ప్రీవియస్ పీక్ అని చెప్పుకోవచ్చు. ఆ 440, 450 ఆ రెసిస్టెన్స్ని ఇప్పట్లో ఇమీడియట్గా క్రాస్ చేయలేకపోవచ్చు. ఒకసారి దీంట్లో 370 జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదానీ పోర్ట్స్లో మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను.
నెక్స్ట్ మారుతి అన్నారు. మారుతి 800 అంటే 8000 అంటే మీరు ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్లోనే తీసుకున్నారు. రీసెంట్ పీక్ లెవెల్ 8000 అక్కడ నుంచి రివర్సల్లోకి ఎంటర్ అయింది. సో షార్ట్ టైంలో లాంగ్ టైం గమనించిన షార్ట్ టైంలో కొద్దిగా వీక్నెస్లోనే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అయినా లాంగ్ టైంలో మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఈ లెవెల్లో యావరేజ్ చేయడం కన్నా మీరు కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత 6500 కానీ 6200 ఆ జోన్ వస్తే ఆ జోన్లో మీరు యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాల్ చూద్దాము. రమేష్ కుమార్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. ఒక 4 స్టాక్స్ ఉన్నాయి మేడం. యాక్చువల్లీ ఒక అరౌండ్ 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను. చెప్పండి. ఓకే, మెక్డానల్డ్స్ వచ్చి 750లో హోల్డ్ చేస్తున్నాను. ఏంటండి? మెక్డానల్డ్స్ మెక్డోవల్స్. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి భారత్ డైనమిక్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఐపీఓలో ఉందండి. చాలా లాస్ట్లో ఉంది. ఓకే. హలో, యా చెప్పండి. అదే మేడం, అయితే ఐసిఐసిఐ ప్లస్ ఒకటి, భారత్ డైనమిక్స్ ఒకటి, జనరల్ ఇన్సూరెన్స్, ఈ 3 ఐపీఓలో ఉన్నాను. సో చాలా లాస్ట్లో ఉంది. ఇంకొకటి వచ్చేసి ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఐఓసి హోల్డ్ చేస్తున్నారండి? అవునండి, ఇవన్నీ హోల్డ్ చేస్తున్నాం లాస్ట్ 1 year నుంచి. ఏ లెవెల్లో తీసుకున్నారు? మధ్యాహ్నం 750 మేడం. ఐసిఐసిఐ 525, ఐసిఐసిఐ సెక్యూరిటీ, జనరల్ ఇన్సూరెన్స్ వచ్చేసి 440, భారత్ డైనమిక్స్ వచ్చేసి 430. ఓకే అండి. చూడండి, మీరు చెప్పిన స్టాక్స్లో చాలా వరకు మీరు అన్నట్టుగా డౌన్ సైడ్ ట్రెండ్లో ఉన్నాయి. ప్రస్తుతానికి మెక్డవెల్ మీరు 750లో తీసుకున్నారు. దాని పీక్ లెవెల్ వచ్చేసి 800 దగ్గరలో ఉంది. అంటే మీరు పీక్ లెవెల్లో తీసుకుంటున్నారు కాబట్టి అంటే అప్పటికి అప్ సైడ్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో మీరు తీసుకున్నారు కాబట్టి డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉంది. సో మీరు ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఇంకొక 1 year మీరు హోల్డ్ చేయండి. చెప్పిన స్టాక్స్లో మీరు లాస్ట్లో ఎగ్జిట్ అవ్వడం కన్నా నా ఉద్దేశంలో ఇంకొక 1 year హోల్డ్ చేయండి. ఆ 1 yearలో మార్కెట్లో కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ ఉన్నప్పటికీ మళ్ళీ లాంగ్ టైం మీరు హోల్డ్ చేయగలిగితే మీ బయింగ్ ప్రైసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికన్నా ముందు కొద్దిగా నెక్స్ట్ 1 yearలో మార్కెట్స్లో కొద్దిగా వొలాటిలిటీ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇమ్మీడియట్గా అప్ సైడ్ మూమెంటం అయితే రాదు. మీరు దీంట్లో ఎగ్జిట్ అవ్వడం కన్నా ఇంకా 1.5 year మీరు హోల్డ్ చేయండి. అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే సురదేవ్ గారు, ఫైనల్లీ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే మనకి స్టిల్ ఇంకా మార్కెట్స్ వీక్గానే మూవడం చూస్తున్నాం. ఐ మీన్ మన హాఫ్ అన్ అవర్ బులెటిన్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా మార్కెట్స్ ఇంకా కొంత కరెక్షన్ మూడ్లోనే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు పరంగా చూసినట్టయితే ఈ లెవెల్ నుంచి మార్కెట్స్ ఇంకా మరింత వీక్ అవ్వచ్చు అంటారా? ప్రస్తుతం చూసుకున్నట్టయితే డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఈ లెవెల్లో కొంత ఆగొచ్చు అంటారా, లేదంటే ఇక్కడ నుండి మరింత డిప్ రావచ్చు అంటారా మార్కెట్స్? సో ఇప్పుడున్న మార్కెట్ చార్ట్ ప్యాటర్న్ కనుక గమనిస్తే 10,900 కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సపోర్ట్ 10,855 దగ్గరలో ఉంది. ఆ జోన్ని మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది హోల్డ్ చేస్తుందా, క్లోజింగ్ బేసిస్లో బ్రేక్ డౌన్ చేస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఆ 10,855 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా వీక్నెస్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా టాప్ రివర్సల్ జరిగినట్టుగా మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. సో ప్రస్తుతానికైతే వీక్గానే ఉంది. ఇంకా వీక్నెస్ అన్నది ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి మనకు సెకండ్ హాఫ్లో. థ్యాంక్ యూ సురదేవ్ గారు. సో వియర్స్ ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 58 పాయింట్స్ నెగిటివ్గా 10,903 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 171 పాయింట్స్ నెగిటివ్గా 36,407 వద్ద ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 97 పాయింట్స్ నెగిటివ్గా 27,436 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ at 11 AM. 12 noon మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ఉంటాం. స్టే ట్యూన్.